నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. శంకవరం మండలం శంకవరం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకున్న తర్వాత తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించడం జరిగింది. దోషులను శిక్షించాలని శంకవరం మండల ప్రజా పరిషత్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన దళిత నాయకులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, శంకవరం గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు ఈరోజు ఉదయం నుంచి ధర్నా చేశారు. కార్యక్రమంలో పోలీస్ బలగాల మధ్య కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సంఘటనా స్థలానికి వచ్చి దళిత నాయకులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు మరియు శంకవరం యూత్ సభ్యులు పెద్దల సమక్షంలో దోషులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని భరోసా ఇవ్వటం, పెద్దల సమక్షంలో 24 గంటల్లో దోషులను అరెస్ట్ చేయకపోతే గురువారం ఉదయం చలో శంకరవారం పిలుపునిచ్చడం జరుగుతుందని చెప్పి అనంతరం ధర్నాను విరమింపు చేశారు. కార్యక్రమంలో పివి రావు, మాల మహానాడు పండు అశోక్ కుమార్, దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సతీష్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, బహుజన్ సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ అధ్యక్షులు అప్రూప్ శంకవరం, పెద్దలు, యూత్ సభ్యులు, మహిళలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు తదితరులు పాల్గొన్నారు. అట్లనే వేరే కెమెరాలు కూడా చూసి ఫుటేజ్లు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా సస్పిషియస్ మూవ్మెంట్ ఏ టైంలో ఉందో, అనుమానితుడు తిరుగుతున్నట్టుగా కనిపించిన సమయం ఏదైతే ఉందో ఆ టైం తాలూకు టవర్ డంప్ అంటారు. అంటే ఆ టైంలో ఇక్కడ ఏ ఫోన్లు అయితే ఉన్నాయో వాటి నంబర్లన్నీ రావడానికి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పెట్టడం జరిగింది. మాకు ఒక 4-5 మంచి లీడ్స్ ఉన్నాయి. ఎవరు చేశారు అనేది మాకు కొంత డైరెక్షన్ తెలిసింది. మేము వెరిఫై చేస్తున్నాము. మీలో నుంచి కూడా ఒక 20 మందిని ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి తీసుకోవడం జరిగింది. పొద్దున్నుంచి అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ ఉండి మాట్లాడారు. ఆ 20 మందికి ఇన్వెస్టిగేషన్లో జరిగే ప్రతి స్టెప్ కూడా ముందు నుంచి చూపిస్తున్నాం. ఇప్పటిదాకా ఉన్న సస్పిషియస్ వీడియోస్ కూడా మీకు చూపించడం జరిగింది. అవి సర్క్యులేట్ చేస్తున్నాము. మీకు ఏమన్నా తెలిస్తే మీరు చెప్పొచ్చు. మీకు ఎవరి మీద అనుమానం ఉంటే అది కూడా నివృత్తి చేస్తాము. ఖచ్చితంగా ఎవరు చేశారనేది వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకొని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. As per law, we will definitely take strictest of action.